ప్రకాష్ని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ఒక అత్యద్భుతమైనటువంటి పునీతురాలి గురించి ధ్యానించుకుందాం. ఆమె మరెవరో కాదు, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా. యేసు ప్రభు యొక్క వధువు, యేసు ప్రభు యొక్క భార్య పునీత క్యాథరిన్ ఆఫ్ సియానా. ఈమెని యేసు ప్రభు యొక్క వధువు అని ఎందుకు అంటున్నానంటే, ఒకసారి ఆమె మరి ఆ చిన్న గుడిలో సిస్టర్గా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. తన్మయత్వంలోకి వెళ్ళిపోతారనమాట. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలో కలిసి ఇంకా అప్పుడు మనల్ని ఎక్స్టసీలోకి తీసుకొని వెళ్తారు. తన్మయత్వం. ఆ తన్మయత్వంలో ఉన్నప్పుడు ఆమె ఒక దర్శనాన్ని చూస్తారు. ఆ దర్శనంలో మరియ తల్లి, యేసు ప్రభు ఆమె దగ్గరికి వస్తారనమాట. ఇంకా కొంతమంది దూతలు. అప్పుడు మరియ తల్లి ఆమె చేతిని ఇలా తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఆమె చేతిని పట్టుకొని ఆమెకి ఉంగరాన్ని పెట్టి, ఈ రోజు నుంచి నీవు నా వధువు, నేను నీ భర్త, కనుక నేను ఏది ఆజ్ఞాపిస్తే అది చేయాలి. అప్పుడు ఆమె ఆనందంతో తన్మయత్వంతో అలాగే చేస్తాను అని యేసు ప్రభుకి మాట ఇస్తారనమాట. ఆ ఉంగరం అందరికీ కనబడదు, కానీ ఆమెకి ఎల్లప్పుడూ ఆ ఉంగరం కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు భార్యగా యేసు ప్రభు ఏది చెప్తే అది చేస్తారనమాట. ఇంకా సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా అనగానే ఏం గుర్తు రావాలి తెలుసా? గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఆఫ్ సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా. changing the residence of Pope from France to Rome. అప్పుడు ఆ టైంలో మరి 11వ గ్రెగరీ పాపు గారు రోమ్లో కాకుండా ఫ్రాన్స్లో నివసిస్తూ ఉన్నారనమాట. ఆ ఫ్రాన్స్ పోప్కి మరి పోప్కి రెసిడెన్స్గా ఉంటుంది. ఆయన 6వ పోప్ గారు అలా ఫ్రాన్స్లో ఉండడం, కొన్ని కారణాల వల్ల పోప్ రెసిడెన్స్ రోమ్ నుంచి మరి ఫ్రాన్స్కి మార్చబడుతుంది. 74 సంవత్సరాలు అలా పోప్స్ అక్కడ ఉంటారు ఫ్రాన్స్లో. అయితే యేసు ప్రభు ఆమెతో మాట్లాడతారు. నేను వెళ్ళి మాట్లాడాలి పాపు గారితో, నేను పాపు గారి రెసిడెన్స్ రోమ్లో ఉండాలని కోరుకుంటున్నాను, ఫ్రాన్స్లో కాదు అని. అప్పుడు ఆమె వెళ్తుందన్నమాట, ఫ్రాన్స్కి వెళ్తుంది. వెళ్ళి పాపు గారితో మాట్లాడుతుంది. పరిశుద్ధ తండ్రి గారు, మీ యొక్క నివాస స్థానము రోమ్లో ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నారు, దేవుడు కోరుకుంటున్నారు, కనుక మీరు దయచేసి ఇక్కడ నుంచి మరి రోమ్కి మీ రెసిడెన్స్ని మార్చండి. ఆమె వాళ్ళతో మాట్లాడే ముందు చాలా ప్రార్థనలు, ఉపవాసాలు చేసేది. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా కూడా 3 సంవత్సరాలు మౌనంగా దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని స్వరాన్ని వింటూ, దేవుని వాక్యంతో గర్భం ధరించి యేసు ప్రభువునకు జన్మనిచ్చారు. తర్వాత బోధిస్తారు, సువార్తని బోధిస్తారనమాట. ఆమె బోధించినప్పుడు మరి ఎన్ని వేల మంది పశ్చాత్తాపడేవాళ్ళు. చాలా ప్రేమగా, కరుణతో బోధించేవాళ్ళు అనమాట. ఎంతమంది పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలని ఒప్పుకొని మరి పాప సంకీర్తనం చేస్తుంటే ఆమెతో పాటు ఎప్పుడు 3 గురువులు ఉండేవాళ్ళంట పాప సంకీర్తనాన్ని వినడానికి. ఇంకా అలా మారిన తర్వాత తనతో పాటు యేసు ప్రభుకి వాళ్ళ జీవితాలను అర్పించుకున్న పిల్లలు ఆమె చుట్టూ చాలామంది ఉండేవాళ్ళు. పిల్లలంటే పెద్దవాళ్ళు కూడా, అంటే వీళ్ళందరినీ కూడా క్యాథరిన్ ఆఫ్ సియానాస్ ఫ్యామిలీ అనేవాళ్ళు. మమ్మ, అమ్మా అని వాళ్ళు ప్రేమగా పిలిచేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కలిసి తర్వాత ప్లేగ్ వచ్చినప్పుడు, ఆ ప్లేగ్ వ్యాధి వస్తుందన్నమాట సియానాలో, ఆమె పుట్టిన ఆ పట్టణంలో. అప్పుడు మరి ప్లేగు వ్యాధి వల్ల 80,000 మంది మరణిస్తారు. ప్రభు చెప్తారు, నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా నన్ను పొరుగు వాళ్ళలో చూసి ఏమీ ఆశించకుండా, మరి మానవ ఆలోచనలు లేకుండా వారికి, నా బిడ్డలకి నువ్వు సేవ చేయి, అది నాకు చేసినట్లే. అప్పుడు ఆ కాన్వెంట్లో నుంచి డామినిక్ సభలో చేరుతారు. బయటికి వచ్చేసి ఇప్పుడు తనతో పాటు చాలామంది ఉంటారు ఫాలోవర్స్, వాళ్ళందరూ కలిసి రోగులకి ప్లేగ్ వ్యాధి వస్తే ఎవరు ముట్టుకోరు కదా, కానీ సేవ చేస్తారనమాట.
ఎంత సేవ చేస్తారంటే ఇంకా ఆ టైంలో ఒక మదర్ తెరీసా తల్లిలాగా సేవ చేస్తారు. అందుకే ఆమెని క్యాథలిక్ చర్చ్ సెయింట్గా పునీతురాలిగా పట్టం కట్టడమే కాదు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అన్నారు. చిన్న తెరేజమ్మని ఈ సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా, అవిలాపుర తెరేజమ్మ వీళ్ళని డాక్టర్స్ ఆఫ్ ద చర్చ్ అన్నారు. ఇంకా అవిలాపుర తెరేజమ్మ గారి గురించి ప్రభు నాకు అంతగా చెప్పలేదండి, కానీ వీళ్ళిద్దరి జీవితం మాత్రం నా మీద చాలా ప్రభావితం చేసింది. మీరు కూడా ఈమె అడుగుజాడల్లో నడవాలనే ఒక తాపత్రయంతో మరి ఈ తల్లిని గురించి మీకు చెప్పాలా అనుకున్నాను. యేసు ప్రభువుకి భార్యగా, యేసు ప్రభు వధువుగా ఆమె 33 సంవత్సరాల జీవితమే జీవిస్తుందండి. ఆ 33 సంవత్సరాల్లో క్యాథలిక్ చర్చి మరిచిపోలేనంత సేవ చేస్తుంది. మనం కూడా ఈ లోకంలో కొన్ని రోజులే ఉంటాం. ఆ కొన్ని రోజులు మనము ఎంత సేవ చేసి మన చర్చిని మనం కట్టుకోవాలి. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక పెడుతుంటేనే 2000 సంవత్సరాలు ఇంత బాగా ప్రపంచం అంతా ఉంది. మనం కూడా ఇంకొక రాయి పెట్టి ఇంకొక కాంట్రిబ్యూషన్ చేసి మనల్ని అర్పించుకొని, యేసు ప్రభు తనను తాను అర్పించుకున్నాడు. తన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు, సంఘాన్ని కట్టాడు. పేతురు, పౌలు, అపోస్తులు అలాగే, పునీతులందరూ అలాగే. మనం కూడా వాళ్ళలాగే జీవించాలండి. మన జీవితము యేసు ప్రభువులాగా అద్దంలో చూసుకుంటే ప్రతిబింబం కనబడుతుంది. క్రైస్తవులు యేసు ప్రభుకి ప్రతిబింబం అన్నమాట. మనం ఆయన యొక్క ఇమేజ్, ప్రతిబింబం. అంటే లోకం మనల్ని చూస్తే యేసు ప్రభుని చూడాలి, అపోస్తులు కనబడాలి మనలో, అలాగే పునీతులు కనబడాలన్నమాట. ఇప్పుడు మనం ఆమెను గురించి ధ్యానించుకుందాము. ఆమె ఎన్నో అమ్మాయో తెలుసా? వాళ్ళమ్మ నాన్నకి 25వ అమ్మాయి, 25వ సంతానం అన్నమాట. ఒకవేళ వాళ్ళు 2 చాలు, 3 చాలు అనుకుంటే చర్చి ఒక పెద్ద పునీతురాల్ని కోల్పోయేదన్నమాట. నేను అనుకుంటాను కొన్నిసార్లు, ఈరోజు ప్రొద్దున ధ్యానిస్తుంటే ప్రభు చెప్తున్నారు, అబార్షన్స్ పేరుతో హత్యలు చేస్తారు చూడండి అమ్మా, ఎంతమంది పునీతులు చనిపోతున్నారో. దేవుడు బిడ్డల్ని మనం పెంచాలి, వీళ్ళ అమ్మ నాన్న పెంచుతారు. చూద్దాం. యేసు ప్రభు యొక్క వధువు, ప్రేయసి, ప్రియురాలు, యేసు ప్రభు యొక్క పావురము క్రీస్తు శకం 1347లో మార్చి 25వ తారీఖు మరియ తల్లి మంగళవార్త పండుగ రోజున ఇటలీలోని సియాన్నాపురిలో గియకోమా లాభా అనే దంపతులకు 25వ సంతానంగా జన్మిస్తుంది. చూడండి, ఈమె పుట్టినటువంటి ఇల్లు ఇప్పటికీ కూడా భద్రపరచబడి ఉందంట. మీరు ఇటలీకి వెళ్ళినప్పుడు సియానాకి వెళ్ళి సియానా క్యాథరిన్ గారి యొక్క ఇంటిని చూసి రండి. దేవుడు కృపనిస్తే నేను కూడా వెళ్తాను. నాకు ఒక్కరినే చూడాలని ఉందండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, అక్కడ వెళ్ళి చూడాలి, అదొకటి ఉంది, దేవుని చిత్తం అవుతే. కానీ నేను ఎప్పుడు వాళ్ళని నేను వాళ్ళ సన్నిధిని అనుభవిస్తూ ఉంటాను. యేసు ప్రభుతో పాటు వాళ్ళ సన్నిధిని అనుభవిస్తాను. మా ఇంట్లో చెప్తాను, ప్రొద్దున లేచినప్పుడు, రాత్రి ఒక్కదాన్నే ఉన్నప్పుడు, ఎప్పుడైనా కూడా చెప్తుంటాను. హాల్లో సోఫాలో జీసస్ ఇక్కడ, మరియ తల్లి ఇక్కడ ఉన్నారు, అంతోని వారు ఇక్కడ ఉన్నారు, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ద కమ్యూనియన్ ఆఫ్ సెయింట్స్ అంటామంటే పునీతుల సంబంధాన్ని, ప్రయోజనాన్ని నేను నమ్ముతున్నాను. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా, చిన్న తెరేసమ్మ, చిన్న ఆగ్నెస్, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ మన కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. మనం కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని. సో ఈ అమ్మాయి సియానాలో జన్మిస్తుందండి. వాళ్ళ అమ్మ నాన్నకి 25వ సంతానము. వాళ్ళ నాన్న ఉన్ని బట్టలకి మరి రంగులు వేసేటటువంటి వ్యాపారం చేస్తుండేవాడు అనమాట. ఈమె జన్మించిన ఆ సియానా పట్టణము చాలా అందంగా, ప్రకృతి అందాలతో, మంచి వృక్షాలు, చెట్లతో, అలాగే చక్కని అందమైన దేవాలయాలతో, చక్కని రోడ్లతో చాలా అందంగా యెరూషలేములాగా, పరలోకంలాగా ఉంటుందంట. మరి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక భక్తి అనమాట. యేసు ప్రభు ఆమెని ఒక ప్రత్యేకమైన పని కొరకు సృజించుకున్నారు దేవుడు. ఇంకా చిన్ననాడు 6 సంవత్సరాల వయసులో ఆమె
దేవాలయంలో ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే ఆ పట్టణం నిండా దేవాలయాలే. సో వీళ్ళ ఇంట్లో కూడా ప్రార్థన, మంచి తల్లిదండ్రులు, దైవభీతి కలిగిన వాళ్ళు 6 సంవత్సరాలప్పుడు దేవాలయంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆమెకి ఒక దర్శనంలో యేసుప్రభు మాట్లాడతారంట. క్యాథరిన్, ఇప్పటి నుంచి నీవు కాదు, నేనే నీవు, అలా జీవించాలి. యేసు ప్రభువు నేను అని నాలాగా జీవించాలి. నీ ఆలోచనల నిండా నేనే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు అని చెప్పి ఆ దర్శనంలో యేసు ప్రభు మాట్లాడతారంట. అప్పుడు ఈ అమ్మాయి అలాగే ప్రభా, నువ్వు అలాగే, నేను నీలాగే జీవిస్తాను. మరి పూజలో ఫాదర్స్ యేసు ప్రభు ఇలా చేశాడు, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాడు, క్షమించాడు ఇలా అని చెప్తుంటే ఆమె కూడా ఆకలైన వాళ్ళకి అన్నం పెడుతూ ఉండేదంట. ఏదేది మరి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వృద్ధురాలైన వాళ్ళ అత్తమ్మని స్వస్థపరిచాడు. రోగులకి అది విన్నప్పుడు వెళ్ళి రోగులకి సేవ చేసేదంట, వృద్ధులకి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా, ఇక నుంచి నేను ఎలా జీవించానో నువ్వు కూడా అలాగే జీవించాలి, సరే అని చెప్పేదంట. ఆ తర్వాత యేసు ప్రభు స్వరాన్ని ఆమె మరి హృదయంలో వింటూ ఉండేదంట 6 సంవత్సరాల నుంచి. చక్కని వయసు అండి. ప్రభు చెప్తున్నారు, 6 సంవత్సరాలప్పుడు మీ పిల్లలకి తల్లులు తండ్రులు కూర్చొని దేవుని గురించి చెప్పండి. ఆ సమయంలోనే దేవుడు పట్టుకుంటారు. అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారంట, ప్రేయసి క్యాథరిన్, నీవు నా గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తాను. ఎప్పుడు నీ తలంపుల నిండా నేనే, నీ హృదయం నిండా నేనే ఉండాలి. నువ్వు నా పావురము, నా నిష్కలంక సుందరి, అన్యులు ప్రవేశించజాలని ఉద్యానవనం లాంటి దానవు, నీ కన్నులు పావురంలాగా ఉండాలి పరిశుద్ధంగా అని యేసుప్రభు ఏది చెప్తే అలాగే చేస్తాను. మీ గురించి ఆలోచనలే ఉంటాయి ప్రభా. అందుకని బైబిల్ చదువుకోవడం ప్రారంభించేదంట, ప్రార్థించడం ప్రారంభించేది. అలా ఎప్పుడు యేసుప్రభుని గురించిన తలంపులు అన్నమాట. అలా ఉంటుంటే ఇంకా ఈ అమ్మాయి 16 సంవత్సరాల వయసులోకి వస్తుందండి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, అక్కయ్యలు, అన్నయ్యలు అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పేసి మంచి బట్టలు తొడిగేవాళ్ళంట, విలువైనవి అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా మరి వ్యాపారస్తుడు కదా, మంచి అంటే అందంగా కనపడాలి 16 ఏళ్ల వయసులో. అప్పుడు వాళ్ళు చెప్పారు కదా అని కొన్ని రోజులు అలా వేసుకుందంట మంచి విలువైన వస్త్రాలు. ఆ తర్వాత నాకు అవి వద్దు, నేను వేసుకోను, నేను యేసుప్రభు భార్యని, ఆయన కోసమే జీవిస్తాను, నాకు ఇవన్నీ వద్దు, నేను సిస్టర్ అవుతాను అని చెప్పి ఇంకా నేను వేసుకోను అని చెప్పి ఏం చేసిందంట, వెంట్రుకలన్నీ కత్తిరించేసిందంట, బోడితల అయిపోయి. ఇప్పుడు ప్రకాష్ నీలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను యేసుప్రభు భార్యని, ఆయన కోసమే జీవిస్తాను, నాకు ఇవన్నీ వద్దు, నేను సిస్టర్ అవుతాను అని చెప్పి ఇంకా నేను వేసుకోను అని చెప్పి ఏం చేసిందంట, వెంట్రుకలన్నీ కత్తిరించేసిందంట, బోడితల అయిపోయి. అప్పుడు ఎలా ఉంటుంది కదా, వాళ్ళకి కోపం వచ్చిందంట. ఇంత పని చేస్తావా, నేను మీకు సంబంధాలు చూడాలి అని మంచి వస్త్రాలు వేసుకోమంటే తల వెంట్రుకలు కత్తిరించుకుంటావా అని ఇంకా వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా పెద్దవాళ్ళ అక్కలు, అన్నయ్యలు వాళ్ళందరూ ఇలా కాదు, ఊరికే ప్రార్థన అని, ఒంటరి ప్రార్థన అంటే ఇష్టం అనమాట. ఇంకా టైం దొరికినప్పుడల్లా తన గదిలోకి వెళ్ళి మోకరించి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండేది. ఈమెకి టైం లేకుండా చేస్తే బాగుంటుందని ఇంట్లో పని మనిషిని తొలగించి ఇంటి పని అంతా చేయమన్నారంట. ఇంకా వాళ్ళ ఇల్లు చూడండి, 25 మంది సంతానం, ఎంత పని కదా, గిన్నెలు తోమడము, ఇల్లు ఉడవడము, బట్టలు ఉతకడము,
అప్పుడు యేసు ప్రభు చెప్పారంట, నువ్వు బాధపడుతున్నావా, నీకు ప్రార్థనకి టైం లేదని, ఒంటరి ప్రార్థనకి టైం లేదని ఏం బాధపడకు, నేను నీతోనే ఉన్నాను కదా ప్రేయసి, నీ హృదయంలో నా కోసం చిన్న గది కట్టు, నేను అక్కడ ఉంటాను, అక్కడ నుంచి ఇద్దరం మాట్లాడుకోవచ్చు, గిన్నెలు తోముకుంటూ బట్టలు ఉతుకుతూ. మన ఇద్దరిని ఎవరు వేరు చేస్తారు? అవును అవును యేసయ్య, నీ ప్రేమ నుంచి ఎవరు నన్ను వేరు చేస్తారు? నువ్వు ఎక్కడున్నావు? ఒక గదిలో ఒంటరి గది ఉంటే అక్కడున్నావా? కాదు కదా, నువ్వు ఇక్కడున్నావు. ఎప్పుడు నేను నీతోనే ఉంటాను ప్రభువా, నువ్వే నాకు సర్వస్వం, నా జీవితము, నా లోకము నువ్వే, ఇంకా ఏది లేదు. నా యేసు నావాడు, నేను అతని దానను. పరమగీతాలు 2:16 ప్రకారం అలా జీవిస్తూ ఉండేదంట. అప్పుడు వాళ్ళ నాన్నగారి హృదయం కరిగిపోతుందంట. అప్పుడు పిలిచారంట, ఒకసారి పిలిచి, తల్లి ఇక్కడ రా, అయిపోయిందా వంట పని, అయిపోయింది నాన్న, గిన్నెలు తోమడం అయిపోయిందా అని అని ఇంకా పిలిచి ఇట్లా చూస్తే కూతురు చేతులు చూసయ్యో నా బంగారు తల్లి, ఇంత పని చేసాం అమ్మ, మమ్మల్ని క్షమించు తల్లి, దేవుని చిత్తమే చెయ్యమ్మా, మా చిత్తం కాదు, దేవుడు నిన్నేది కోరితే అది చెయ్యి, నిన్ను కన్యాశ్రీ కావాలి, అమ్మగారైపోయి సేవ చేయాలన్నారు కదా, అలాగే తల్లి నువ్వు మంచిగా వెళ్ళి మంచి సిస్టర్ అయ్యి మంచి ప్రార్థన చేస్తూ మరి దేవుని కోసమే, యేసు ప్రభు కోసం జీవించు, అందరి కొరకు ప్రార్థించమ్మా, అలాగే మా కోసం కూడా ప్రార్థించు తల్లి అని వాళ్ళ నాన్న మరి క్షమించమ్మా, వాళ్ళ అమ్మ కూడా అడుగుతారు, మన్నించు తల్లి, నువ్వు ఇలాగైనా అయితే మరి పెళ్లి చేసుకుంటావని మేము అనుకున్నాం, కానీ మమ్మల్ని క్షమించమ్మా అని వాళ్ళ నాన్న అడిగినప్పుడు, నిన్ను మరి సిస్టర్గా కావడానికి పంపిస్తాను, ఎక్కడికి వెళ్తావమ్మా అంటే డామినిక్ సభలోకి వెళ్తానా అని అంటుంది. సరే అమ్మ అని ఇంకా అమ్మాయిని మాట్లాడి మరి సిస్టర్స్తో దీవించి పంపిస్తారు. అమ్మ నాన్న కాళ్ళు మొక్కేసి 16 సంవత్సరాల వయసులో యేసు ప్రభు భార్యగా డామినిక్ సభలో చేరుతుందన్నమాట. అప్పుడు ఆమె చేరిన తర్వాత ఆమెకు ఒక చిన్న గదిని ఇస్తారు సిస్టర్స్. అది కొంచెం వెలుతురంతా బాగా ఉండదు ఆ రోజులు కదండి, ఏ దానికి కూడా ఆమె కంప్లైంట్ చేయలేదండి. ఆ చిన్న గదిలో ఆమె మరి సిలువ ముందు ప్రార్థన చేసుకునేదంట. 2 గంటలే నిద్రపోయేదంట. రాత్రంతా ప్రార్థించేది. యేసు ప్రభు చెప్పేవాళ్ళమ్మ, తాగే వాళ్ళ కోసం ప్రార్థించు తల్లి, ఇదిగో గురువుల కొరకు ప్రార్థించమ్మా, యవ్వనస్తుల కోసం ప్రార్థించు, భార్యాభర్తల కొరకు ప్రార్థించు. ప్రభు అలా చెప్తూ ఉంటే, ఇదిగో నేను కూడా తండ్రిని ప్రార్థిస్తున్నాను, నాతో కలిసి నువ్వు కూడా ప్రార్థించంటే అలాగే యేసయ్య, అలాగే అని చెప్పి ప్రార్థిస్తూ ఉండేదంట. చాలా 18 గంటలు. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మాంసం తినకూడదు జీవితంలో, అలాగే ప్రభు అని ఎప్పుడు మాంసం ముట్టుకోలేదు, నువ్వు కొంచెమే కూరగాయలు కొంచెమే తినాలి, ధాన్యాలు ఉపవాసంలాగా కొద్దిగానే, ఇదే తిను అని యేసుప్రభు చెప్తే అదే తినేది. ప్రతిరోజు ఏం తినాలి, మనలో ప్రభు ఉంటే చిన్న విషయాలు కూడా ఆయన మాట్లాడతారండి. సో అలా ఆ జీవితం అంతా కూడా కూరగాయలు తింటూ 2 గంటలే నిద్రపోయి రాత్రంతా ప్రార్థిస్తూ ఉండేదంట. ఇలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఆమె నోరు తెరిచి మాట్లాడలేదు. ప్రభు చెప్పారంట, నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నా యొక్క స్వరాన్ని వినాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి. 3 సంవత్సరాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఆమె వింటూ ఉంది. ఆ ప్రభు యొక్క వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే ప్రభు ప్రేమతో నింపబడుతుంది, ప్రభు పరిశుద్ధత వచ్చేస్తుంది. ఆమె ఆత్మలో, ఆమె యొక్క మరి ప్రాణంలో, శరీరంలో అంతా యేసు ప్రభు శక్తితో నింపబడుతుంది. 3 సంవత్సరాలు ఒక పాప సంకీర్తనం చేసేటప్పుడు తప్పిస్తే ఎవరితో మాట్లాడలేదంట. పాప సంకీర్తన టైంలో ఫాదర్తో కన్ఫెషన్ చేసేటప్పుడు అనమాట. అది పీరియడ్ ఆఫ్ సైలెన్స్. నిజంగా లెంట్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ సైలెన్స్. అప్పుడు మీరు మౌనంగా ఉన్నప్పుడు మీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన యొక్క మాటలో శక్తి మనకి శక్తిని ఇస్తుంది అన్నమాట. అలా 3 సంవత్సరాలు ఎవరితో కూడా మాట్లాడకుండా తన్మయ మనలో ఉన్నప్పుడు అప్పుడు మరియ తల్లి, యేసుప్రభు వస్తారు. ఉంగరాన్ని తీసుకొని మరియ తల్లి వస్తారు, యేసుప్రభు ఇద్దరు. ఇంకా అప్పుడు మరియ తల్లి చెయ్యి ఇలా అందిస్తే యేసుప్రభు ఆమె చేతికి ఉంగరం పెట్టి, నేటి నుండి నీవు నా భార్యవి,
ఆ? అని చెప్పి అంటారనమాట. ఎజెకియల్ 16:8 నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా భార్య వైతివి. అలాగే హోసియా 2:18-19 నేను కలకాలము నిన్ను నా భార్యగా చేసుకుంటున్నాను, నిన్ను కరుణతో ప్రేమతో నా భార్యనిగా చేసుకుంటున్నాను, నిన్ను సృజించిన నేనే నీ భర్త, మీ తల్లి గర్భంలో నేను నిన్ను సృజించాను, ఇప్పుడు నేనే నీ భర్త. అప్పుడు ఆ తన్మయత్వంలో దర్శనంలోనే కత్రీనమ్మ తనను తాను యేసు ప్రభుకి సమర్పించుకుంటారు. మీకు భార్యగా నమ్మకంగా మీరు చేయమన్న పనంతా చేస్తాను ప్రభువా అని చెప్పారంట. ఈ 3 సంవత్సరాల సైలెన్స్ తర్వాత మనం రేపు అది ధ్యానించుకుందాం. తపస్కాలము మనం సైలెంట్గా ఉండే టైం. బీ క్వయట్ అండ్ నో దట్ ఐఎమ్ యువర్ లార్డ్. కామ్నెస్. తపస్సు అంటే అందుకే ఋషులు అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటారు, అంటే దేవుని శక్తిని పొందుతారు. మన గురువులు కూడా అంటే మంక్స్ అంటాం చూడండి, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కానీ చాలామంది మరి వాళ్ళు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి అక్కడ నివసిస్తూ దేవుని శక్తిని పొందుతారు. ఈ లోకానికి దూరంగా చాలా ముఖ్యమైనదన్నమాట. అలా ఉన్నప్పుడు యేసు ప్రభు ఒకసారి 3 సంవత్సరాలు అయిపోయే టైంలో చెప్తారంట, క్యాథరిన్ నేను కోరిన ప్రేమను నాకు అందించలేవు, కానీ నన్ను పొరుగు వాళ్ళలో చూసి వాళ్ళకి నువ్వు సేవ చేస్తే నాకు చేసినట్లే. అయితే వాళ్ళకి నువ్వు సేవ చేసేటప్పుడు వాళ్ళ నుంచి నువ్వు ఏది ఆశించకు. ఈ లోక ఆలోచనలతో కూడా నువ్వు సేవ చేయొద్దు. సేవ చేసేటప్పుడు లోక సంబంధమైన ఆలోచనలతో ఏమీ ఆశించకూడదు అని చెప్తే, అలాగే ప్రభు అని చెప్పిందంట. అప్పుడు ఆమె బయటికి వచ్చేసి యేసు ప్రభు చెప్పినట్లుగా హాస్పిటల్స్కి వెళ్ళి రోగులకి సేవ చేస్తూ ఉండేదంట. వాళ్ళ గాయాలకి కట్టుకట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు చాలా స్వస్థతలు జరిగాయంట. హాస్పిటల్స్లో ఆమె వస్తుందంటే జీసస్ వచ్చినట్లుగా. ఒకరోజు ఒక హాస్పిటల్, ఇంకొక రోజు జైలుకి వెళ్ళి అక్కడ నేరస్తులతో మాట్లాడి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆయన సిలువలో మరణించింది మిమ్మల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదు, కనుక పశ్చాత్తాపడితే మీరు పరలోకానికి వెళ్తారు, అందరం యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయన కరుణామయుడు అని ఆమె చెప్తూ ఉంటే వాళ్ళు కన్నీటితో పశ్చాత్తాపడేవాళ్ళంట. ఇంకా కొంతమందికి ఉరిశిక్ష విధిస్తారు చూడండి, వాళ్ళు భయపడుతుంటే మీరు భయపడొద్దు, నేను మీకు అక్కలాగా చెల్లిలాగా నేను మీతో ఉంటాను కదా అని ఉరికంబం వరకు వచ్చేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకొని అంతకుముందే వాక్యం ద్వారా మరి పశ్చాత్తాపడిన తర్వాత కన్ఫెషన్ చేసిన తర్వాత ఫాదర్ దగ్గర మరి ఉరికంబానికి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థించేదాన్ని. శరీరం మరణిస్తుంది కానీ ఇది శరీరం నువ్వు కాదయ్యా, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, కుడి ప్రక్క దొంగ యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు ఆయనను తీసుకెళ్లారు పరలోకానికి, నువ్వు కూడా యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగు, నేను నీ కోసం ప్రార్థిస్తాను, పరలోకంలో మనం కలుసుకుంటాం. అలా ఉండేదంట. అలాంటి టైంలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఇంకా ఆమెతో పాటు నా కుటుంబ సభ్యులంటే ఫాలోవర్స్, శిష్యుల ఆత్మీయ కుటుంబం అందరూ కలిసి సియాన్నాలో రోగులకి దినము రాత్రి సేవ చేశారంట. ఆ ప్లేగ్ వ్యాధిలో 80,000 మంది చనిపోయారు చెప్పాను కదా. అందులో వాళ్ళ సొంత అన్నయ్య, అక్క, మేనల్లుళ్ళు కూడా 8 మంది ఉన్నారంట. ఆ తర్వాత ఇంకా ప్రభు చెప్తారు, ఇటలీలో క్రిస్టియన్స్ ఒక్కొక్క పట్టణంలో ఉన్న వాళ్ళు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. అయ్యో ప్రభు చెప్పారంట, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమాధానం తీసుకొని రామ్మా అని. అప్పుడు మీరు ఎందుకు అట్లా పోట్లాడుకుంటున్నారు, ఒక నగరం వేరా, మనందరం యేసు ప్రభు బిడ్డలు కదా, నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని చెప్పారు, అలా సొంత సోదరులను చంపుతారా మీరు అని అధికారులతో మాట్లాడి ఒక్కొక్క యుద్ధాన్ని ఆపడానికి ఆమెకి 10 సంవత్సరాలు పడుతుందంట. ఒకరోజు ఒక దేవాలయంలో ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా యేసు ప్రభు ఆత్మతో ఆమె ఆత్మ కలిసినప్పుడు ఎక్స్టసీ అంటారనమాట. ఆ తన్మయత్వంలో ఆమె సిలువ వైపే చూస్తూ ఉంది, యేసు ప్రభు సిలువ వైపు. ఆయన పంచగాయాల నుండి చేతులు కాళ్ళు ప్రక్కలో నుండి పంచగాయాల నుంచి వెలుగు రేఖలు వచ్చేసి ఆమెకి చేతుల్లోనికి కాళ్ళలోనికి ప్రక్కలోనికి వెళ్ళి ఆమెకి పంచగాయాలు వస్తాయన్నమాట. ఆ తర్వాత పాపుగారి దగ్గర యేసు ప్రభు చెప్తారు వెళ్ళి మాట్లాడమ్మా అంటే ఆమె వెళ్ళి మాట్లాడతారు.
11వ గ్రెగరీ పాపగారు అనమాట. ఆ తండ్రి గారు ఇలా చెప్తున్నారు, యేసు ప్రభు మీరు రోమ్కి వెళ్ళాలని ప్రార్థన చేసి, అప్పుడు దేవుని మాటకి శక్తి ఉంటుంది కాబట్టి ఆమె వినయాన్ని బట్టి పరిశుద్ధతను బట్టి పాపుగారు కూడా విని అప్పుడు ఫ్రాన్స్ నుంచి రోమ్కి వెళ్తారండి. అలా పాపుగారి రెసిడెన్స్ 1377లో ఫ్రాన్స్ నుంచి మరి రోమ్కి మార్చబడిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా రోమ్లోనే ఉంది. అప్పటికి తన వయసు 30 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా తను ఇలాగే ప్రార్థన చేసి యేసు ప్రభు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. అప్పుడు 33 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక దర్శనం చూస్తారు. ఆ దర్శనంలో శ్రీసభ అనే ఓడ తనని కొడుతూ ఉందన్నమాట. తనని కొడుతూ ఉన్నప్పుడు తనకి పెరాలిసిస్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడతారమ్మా, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది మొలకెత్తదు. అది నశించినప్పుడు మొలకెత్తితే అది మహావృక్షమై ఫలిస్తుంది. నన్ను కూడా ఎలా సంఘం కొట్టింది, నా శిలువ మరణం ద్వారా నేను ఎలా రక్షించానో నీవు కూడా ఈ అనారోగ్యం ద్వారా శ్రమల ద్వారా ఈ స్త్రీ సభ అనే ఓడని కాపాడాలి. దాని కొరకే నువ్వు పనిచేసినావు, కానీ అదే నిన్ను కొడుతుంది. అయినా కూడా నువ్వు పని చేయాలి. అలా మాట్లాడడం వల్ల దీన్నే డివైన్ విజ్డమ్ అంటారు. మనం పని చేస్తూ ఉంటాము స్త్రీ సభని కట్టాలని, ఆ స్త్రీ సభ మనల్ని కొడుతూ ఉంటుందన్నమాట. తనకి పక్షవాతం వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభుని అడుగుతుంది, ప్రభు పరలోక తండ్రిని అడుగుతుంది, ఇదిగో నా శరీరంలో ఉన్న రక్తము నా అంతా తీసుకొని స్త్రీ సభ మీద పోసి స్త్రీ సభని శుద్ధీకరించండి అని ప్రార్థన చేస్తూ ఆమె మరి దేవుని సన్నిధిలోనికి యేసు ప్రభు దగ్గరికి 33 సంవత్సరాల వయసులో వెళ్ళిపోతుందండి. ఈ 33 సంవత్సరాల్లో ఆమె శ్రీసభ మరచిపోలేనంత మేలు చేస్తుంది. యేసు ప్రభు భార్యగా ఆయన అడుగు జాడల్లో నడిచి తన సర్వాన్ని శ్రీసభ కొరకు ధారపోస్తుంది. అలాంటి సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా మనందరికీ ఆదర్శంగా ఉండి మనం కూడా మన శ్రీసభ కొరకు ఏదో చేయాలి. ఆ శ్రీసభ మనల్ని కొట్టినా ఏం చేసినా సరే మనం దాని కొరకు మన ప్రాణాలు అర్పించాలి. అదే దీక్ష అంటే. ఈ తపస్కాలంలో అలాంటి నిర్ణయాలు మీరు తీసుకొనండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా యేసు ప్రభు వధువుగా ఎలా యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచి మరి శ్రీసభకి ఎనలేని సేవ చేసి తన ప్రాణాన్ని అర్పించారు, అలా మేము కూడా జీవించడానికి కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా శ్రీసభకి సేవ చేయాలి అని ఈ పునీతురాల ద్వారా, అనేక మంది పునీతుల ద్వారా మనం నేర్చుకుందాం. నన్ను మార్చి మరి ఈరోజు ప్రభు సేవలో ఈరోజు వరకు నిలిపింది కూడా ఈ పునీతులేనండి. పునీతుల పుణ్యబాటలో ఈ 2 పుస్తకాల్లో నేను రాశాను. ఇవి నాకు చాలా ట్రెజర్ అన్నమాట, నన్ను నడిపిస్తూ ఉంటాయి. కనుక మీరు కూడా ఈ పునీతుల గురించి అందరూ చదువుకోండి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బైబిల్ గ్రంథం తర్వాత మనం చదవాలి. వీళ్ళని చదివి వీళ్ళలాగా ప్రభు కొరకు మనం ప్రకాశించాలి. గాడ్ బ్లెస్ యూ.